మళ్ళీ బంగారం 3%, వెండి 6% పెరిగిందా? ఈ మొమెంటం ఇలా కంటిన్యూ అవడానికి, ఇలా ఇవి పెరగడానికి యుఎస్ వాళ్ళు ఇరాన్ ఒక డ్రోన్ ని హిట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ యుఎస్ వాళ్ళు ఉంటున్న షిప్స్ దగ్గరికి ఇరాన్ వాళ్ళు డ్రోన్ ని పంపిస్తే దాన్ని షాట్ డౌన్ చేశారని ఇలా వస్తున్న అప్డేట్స్. అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇరాన్ వాళ్ళ చేతుల్లో ఉన్న ఏరియా దగ్గర యుఎస్ ట్యాంకర్ ఒకటి వస్తే దాన్ని వెళ్ళనీయకుండా ఇరాన్ వాళ్ళు అడ్డుకుంటున్నారు. యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఒక న్యూ జియో పొలిటికల్ టెన్షన్ అరైజ్ అవుతుందని మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్. నార్మల్ గానీ ఈ మధ్య బంగారం పడి కొంత పెరుగుతూ ఉంటే దానికి ఇవి ఫర్దర్ గా యాడ్ అయి బంగారం అండ్ వెండి ఫర్దర్ గా పెరుగుతున్నాయి కదా. దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను మీకు లైన్స్ ని డ్రా చేసి చూపించినప్పుడు ఏ ఫస్ట్ రెసిస్టెన్స్ అయితే సిల్వర్ క్రాస్ చేయాలి అని చెప్పాను, ఎగ్జాక్ట్ గా అక్కడ సిల్వర్ ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుంటూ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా మార్కెట్ లో కొన్ని కొత్త స్పెక్యులేషన్స్ రైజ్ అవుతున్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ ఐటీ స్టాక్స్ ని మీరు చూసారంటే అవి భారీగా పడ్డాయి. దీనికి కారణం ఆంథ్రోపిక్ వాళ్ళు. ఇది మీకు ఐడియా రాకపోవచ్చు, క్లాడ్ అని వినుంటారు కదా. ఆ క్లాడ్ కు సంబంధించిన కంపెనీ, పేరెంట్ కంపెనీ, వాళ్ళు ఒక సంచలనమైన అప్డేట్ చేశారు. దీంతో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నిటికీ భారీ దెబ్బ. స్పెషల్లీ అవుట్ సోర్సింగ్ చేస్తున్న కంపెనీస్ కి బిగ్ ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ భయపడుతూ గ్లోబల్ గాను ఐటీ కంపెనీలు భారీగా పడ్డాయి. ఇండియాలో కూడా అవుట్ సోర్సింగ్ చేస్తున్న ఐటీ కంపెనీలన్నింటిలోని వాళ్ళు మీకు ఒక సివియర్ సెల్ ఆఫ్ కనిపించింది. మీరు ఇన్ఫోసిస్ తీసుకున్న, టీసీఎస్ తీసుకున్న, విప్రో తీసుకున్న, స్మాల్ క్యాప్ లేదు, మిడ్ క్యాప్ లేదు, మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్ని సర్వీస్ బేస్డ్ గా అవుట్ సోర్సింగ్ బిజినెస్ ని చేస్తున్న ప్రతి ఒక్క ఐటీ కంపెనీ అంతా కూడా ఇవాళ హిట్ అయింది. అసలు ఏంటి ఆంథ్రోపిక్, ఈ క్లాడ్ కి సంబంధించిన పేరెంట్ కంపెనీ చేస్తున్న అప్డేట్ ఏంటి, దాని కారణంగా ఐటీ కంపెనీస్ దేర్ బై ఐటీ జాబ్స్ మీద అలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, వీటి గురించి మాట్లాడుకుంటూ రేపు స్టార్ట్ అవబోతున్న ఆర్బీఐ ఈవెంట్ అండ్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇతర అప్డేట్స్ అండ్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్. నిన్నటి వీడియోలో చెప్పాను, సిరీస్ ఆఫ్ లోయర్ హైస్ లోయర్ లోస్ తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్ బ్రేక్ అవ్వడం. సిల్వర్ అయితే పై నుంచి కిందకు మనం డ్రా చేసిన ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఒక ఫస్ట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. కానీ బంగారం రిలేటెడ్ గా కంపేర్డ్ విత్ వెండి బెటర్ ప్రైస్ మూమెంటే మనకి కనిపిస్తూ ఉంది. ఇది ప్రైస్ పరంగా. కానీ సెంటిమెంట్ పరంగా ఇక్కడ మీరు చూసారంటే యుఎస్ సేస్ ఇట్ షాట్ డౌన్ ఇరానియన్ డ్రోన్ ఫ్లయింగ్ టువర్డ్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. మీకు తెలిసే ఉంటుంది, ఇలాంటి పెద్ద పెద్ద క్యారియర్స్ అరేబియన్ సీ దగ్గర నియర్ టు ద మిడిల్ ఈస్ట్ పెట్టాలని యుఎస్ఏ వాళ్ళు అనుకున్నారు. ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో దాని మీద చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఒకేసారి వాటిని ఏ దేశం మీద కావాలంటే, స్పెషల్ ఇరాన్ మీద కావాలంటే యుఎస్ వాళ్ళు పంపించుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ ని క్యారీ చేస్తున్న ఈ పెద్ద షిప్ ఉంటే, కానీ ఇప్పుడు ఆ షిప్ పైకి డ్రోన్లని ఈ ఇరాన్ వాళ్ళు పంపించారు. పంపించేసరికి మేము వాటిని షాట్ డౌన్ చేసాం, వాటిని మేము కూల్ చేసామని అప్డేట్ చేస్తుండ్రా. వీళ్ళు కూల్చడం మాట సరే, వీళ్ళు కూల్చారంటే వీళ్ళ మీదకి ఇరాన్ వాళ్ళు పంపించారనే కదా. అంటే దాని అర్థం ఇండైరెక్ట్ గా యుఎస్ తో ఇరాన్ వార్ సిగ్నల్స్ ని పంపిస్తుందని మార్కెట్ లో కన్సర్న్స్ రైజ్ అవుతుండడం. ఇరాన్ యుఎస్ఏ రిలేటెడ్ గా ఇష్యూ వచ్చింది అనుకోండి, క్రూడ్ ఆయిల్ పెరగడం, గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ, అది గోల్డ్ ప్రైస్ ని ఫర్దర్ గా పెంచుతుంది. కాబట్టి నెక్స్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అని ఈ ఏరియా ఉందా, ఇది ఇరాన్ వాళ్ళ కంట్రోల్ లో ఉంటుంది. ఇందులో నుంచి షిప్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటున్న ఆ ఏరియా ఎంత ఇంపార్టెంట్ అంటే, మొత్తం ప్రపంచానికి కావాల్సిన ఆయిల్ లో 20 to 25% ఆఫ్ ద ఆయిల్ సప్లై ఆ జోన్ నుంచే వెళ్తుంది. అది ప్రతిరోజు. అలా యుఎస్ వాళ్ళ ట్యాంకర్ ని, ఆయిల్ ట్యాంకర్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇరాన్ వాళ్ళు ఆపారని మార్కెట్ లో అప్డేట్స్ అయితే వెళ్తున్నాయి. ఇది కూడా మార్కెట్ లో కొంత వోలటాలిటీని అయితే యాడ్ చేసింది. అండ్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ 18% టారిఫ్ కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇకంతా సార్ట్ అవుట్ అయిపోయింది అనుకుంటున్న పాయింట్ లో యుఎస్ వాళ్ళు వాళ్ళ దగ్గర పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఇండియా మా రిలేటెడ్ గా జీరో టారిఫ్లు చేస్తానని చెప్పింది. మా దగ్గర నుంచి భారీగా $500 బిలియన్ కొంటానని చెప్పింది. కమింగ్ టైమ్స్ లో అమెరికా రిలేటెడ్ గా స్ట్రాంగ్ సపోర్ట్ చేస్తారని చెప్పింది. ఇలాని వాళ్ళకి బెనిఫిట్ వచ్చేటివే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి బయటికి రాలేదు. ఇండియా జీరో వేటి మీద చేయాలనుకుంటుంది, టారిఫ్లు వేటి మీద చేయాలనుకుంటుంది జీరో. సర్టైన్ వాటిపైన చేయొచ్చేమో, చిన్న చిన్న వాటిపైన. బట్ ఈ ఆటో రిలేటెడ్ గా, స్టీల్ రిలేటెడ్ గా, అగ్రికల్చర్ రిలేటెడ్ గా, డైరీ రిలేటెడ్ గా మోస్ట్లీ టచ్ చేయకుండా ఉండే అవకాశం ఎక్కువ. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ యుఎస్ రిలేటెడ్ గా ఏదైనా సర్టైన్ వాటిపైన టారిఫ్ తగ్గుతుంటే అది మన ఇండస్ట్రీస్ ని ఇంపాక్ట్ చేసే అంత సినారియో కాకపోతుంటే అది మనం పట్టించుకోవాల్సిన నీ లేదు. కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆటో టారిఫ్ల గురించి పలుమార్లు ట్రంప్ మాట్లాడారు కాబట్టి దీన్ని ఏమైనా సార్ట్ అవుట్ చేశారా, దీని గురించి ఏమైనా డిస్కషన్ జరిగింది ఆటో టారిఫ్ల గురించి. అంటే అక్కడి నుంచి ఇక్కడ కార్లు వస్తుంటే భారీగా ట్యాక్స్లు ఉన్నాయి కాబట్టి అమెరికా కంపెనీలు ఏవి ఇండియాలోకి వచ్చి అంత ఈజీగా వ్యాపారాన్ని చేయలేవు. ఎవరో మిలీనియర్స్, బాగా రిచ్ పీపుల్ మాత్రమే యుఎస్ ఓన్డ్ ఆర్ యూరోప్ ఓన్డ్ ఆర్ జర్మనీ ఓన్డ్ కార్లని కొంటూ ఉంటారు. సిబియు యూనిట్స్ కంప్లీట్ గా అక్కడే బిల్డ్ అయిన యూనిట్స్. సి అంటే కంప్లీట్లీ, బి అంటే బిల్డ్, యూ అంటే యూనిట్స్. అక్కడే కంప్లీట్ గా అదంతా అయిపోయి కార్ గా ఇక్కడికి వస్తుంది. అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి బికాస్ దాని మీద ఎక్కువగా ట్యాక్స్లు మన వాళ్ళు వేస్తారు. కానీ సికేడి యూనిట్స్ ఉంటాయి ఇక్కడ, కంప్లీట్లీ నాక్ డౌన్ యూనిట్స్ అంటారు. అవి ఇండియాలో అసెంబుల్ చేయబడతాయి. అవి తక్కువ టారిఫ్ ని కలిగి ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఏ కార్లు అయితే అక్కడే తయారై కంప్లీట్ గా ఇక్కడికి వచ్చి అమ్మాల్సి ఉంటుందో వాటి మీద
మీద ట్యాక్స్లు మన ఇండియన్స్ ఎక్కువగా కట్టారు. ఇప్పుడు దీంట్లో కానీ ఆ ట్యాక్స్లను తగ్గించేస్తే చాలా పెద్ద మొత్తంలో కార్లు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇండియాలో ఉంటున్న చాలా మంది మ్యానుఫాక్చరర్స్ కి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రాబబుల్లీ దాని సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టెప్ తీసుకోదని అనుకోవాలి. అండ్ ఈవెన్ అది పీయూష్ గోయల్ గారు కూడా అనౌన్స్మెంట్ చేశారు దాన్ని టచ్ చేయలేదని. అండ్ ఈ ఆటోస్ మీన్స్ కార్లు రిలేటెడ్ గా కానీ, అగ్రి రిలేటెడ్ గా కానీ, డైరీ రిలేటెడ్ గా కానీ ఎటువంటి బెనిఫిట్ కూడా అమెరికా కంపెనీలకి ఇవ్వలేదని ఎలా చెప్తున్నారు. బట్ మిగిలిన వేటికి ఇచ్చారు. అండ్ అది మన ఇండస్ట్రీస్ లో ఉంటున్న వాటికి వేటికి ఇంపాక్ట్ అనేది చూడాలి. అండ్ పర్సనల్ గా టెక్స్టైల్ రిలేటెడ్ గా యుఎస్ వాళ్ళు ఇండియాకి బిగ్ అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశం ఉందని ఎలా అనిపిస్తుంది. టెక్స్టైల్ స్పేస్ బిగ్ టారిఫ్ రిడక్షన్ ఉండే అవకాశం ఉంది. సో ఆ స్పేస్ ఆఫ్టర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చిన తర్వాత అక్కడ ఎలాంటి డేటా ఉందనే దాన్ని బట్టి టెక్స్టైల్ స్పేస్ ని కొన్ని నెలలు ఆ 1-2 సంవత్సరాలకి ఫోకస్ లో పెట్టుకోవడం మంచి విషయమే. బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రావాలి. వేటికి ఏ సెక్టార్స్ కి ఎంత ట్యాక్స్ వేస్తున్నారో తెలియాలి. అండ్ రష్యా రిలేటెడ్ గా ఇండియా స్టాండ్ క్రూడ్ ఆయిల్ పరంగా ఎలా ఉండబోతుంది అది క్లారిటీ లేదు. యుఎస్ నుంచి $500 బిలియన్ కి ఇండియా ఏం కొనబోతుంది. అగ్రి ప్రొడక్ట్స్ ఇంకేదైనా ఇతర ప్రొడక్ట్స్ ఏవేవి కొనబోతుంది. ఎనర్జీయా, జస్ట్ ఎనర్జీయా, నేచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్, ఇవి కూడా మనకి కమింగ్ టైమ్స్ లో తెలియాలి. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మనకి అప్డేట్ అవుతుంది. కాబట్టి దానికి ఫర్దర్ గా ఇంకొకసారి మార్కెట్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. అది ఇదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఉంటున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మార్కెట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆంథ్రోపిక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు చేసిన ఒక్క అనౌన్స్మెంట్ మొత్తం ఐటీ సెక్టార్ ని, అమెరికాలోనే కాదు యూరోప్ లో కూడా మొత్తం వరల్డ్ వైడ్ గా ఉంటున్న ఐటీ సెక్టార్ ని షాక్ కి గురి చేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, కొన్ని ప్లగ్గిన్స్ ని డెవలప్ చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి ఏఐ కూడా ఎంటర్ప్రైజెస్ కి, పెద్ద పెద్ద కంపెనీస్ కి ప్లగ్గిన్స్ ని ఇవ్వలేదు. ఈ ప్లగ్గిన్స్ అంటే ఏంటంటే, సపోజ్ అదొక పెద్ద కంపెనీ అనుకుందాం. నాకు చాలా స్పేసెస్ ఉంటాయి కదా, నా మొత్తం కంపెనీలో చాలా డివిజన్స్ ఉంటాయి. కస్టమర్ రిలేషన్స్ ని చూసుకోవాలి, కస్టమర్ సపోర్ట్ ని చూసుకోవాలి, సేల్స్ ఎంత అవుతుందో చూసుకోవాలి, ఆ సేల్స్ ఒక ప్రొజెక్షన్స్ ని చూసుకోవాలి, మార్కెటింగ్ చూసుకోవాలి, ప్రొడక్ట్ ఒక డెవలప్మెంట్, ఇలాంటి బోల్డ్ డివిజన్స్ ఉంటాయి కదా. ఈ ఎంటైర్ ఒక్కొక్క డివిజన్ కి కూడా ఒక్కొక్క సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఒక్కొక్క సెట్ ఆఫ్ వర్క్ ఫ్లో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంటర్ప్రైజెస్ కి ఒక ప్లగ్ఇన్ ఇచ్చేసి దాంట్లో సర్టైన్ డేటాని పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అదొక ఏజెంట్ లా వ్యవహరించి చాలా మంది చేయాల్సిన పనిని ఆ ప్లగ్ఇన్ చేస్తూ వీళ్ళకి సబ్స్క్రిప్షన్ బేస్డ్ గా డబ్బులు చెల్లిస్తే చాలు. మీరు ఇంకా వేరే పెద్ద కంపెనీస్ కి మీ వర్క్ ని అవుట్ సోర్స్ చేయాల్సిన అవసరం లేదు. మేం మా ప్లగ్ఇన్ తో మీకు అది తక్కువ ఖర్చుకే కంప్లీట్ అయ్యేలా చేస్తామని అవుట్ సోర్సింగ్ చేస్తున్న కంపెనీస్ అన్నిటికీ, మిగతా ఐటీ కంపెనీస్ అన్నిటికీ ఇది ఒక థ్రెట్ లా న్యూ ఏఐ టూల్ ని వీళ్ళు ఆంథ్రోపిక్ వాళ్ళు రిలీజ్ చేస్తుండడం, ఇక వెంటనే చాట్ జీపీటీ ఫౌండర్ శామ్ ఆల్ట్మాన్ కూడా థింగ్స్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి, చాలా త్వరగా మేము బిల్డ్ చేయాలనుకుంటున్నామని ఈ ఆంథ్రోపిక్ సంబంధించిన కంపెనీ క్లాడ్ ఉంటుంది కదా, క్లాడ్ సాఫ్ట్వేర్, సో దాని పేరెంట్ కంపెనీ అన్నమాట ఇది. సో క్లాడ్ ఆర్ ఆంథ్రోపిక్ ఇవన్నీ మీకు సైడ్ బై సైడ్ వినిపిస్తుంటాయి. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఈ ఎంప్లాయీస్ అన్నిటిని వీళ్ళు కూడా హైర్ చేసుకుంటున్నారు. సో హ్యూమన్ లెవెల్లో, మన ఇండివిజువల్ లెవెల్లో ఉంటున్న ఏఐ కాస్త ఎంటర్ప్రైజ్ లెవెల్లోకి వెళ్తే ఓ ఎంటర్ప్రైజ్ ని కూడా ఈ ప్లగ్ఇన్స్ ద్వారా, ఏఐ ప్లగ్ఇన్స్ ద్వారా మొత్తం వర్క్ ని వీళ్ళే చేసేస్తే, ఒక్క ఏఐ మొత్తం వర్క్ ని చేసేస్తే దాని ఇప్పటి వరకు వాళ్ళకి సర్వీస్ ఇస్తున్న పెద్ద ఏఐ కంపెనీస్ అని ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ బిజినెస్ తగ్గితే దాని ఆటోమేటిక్ గా కంపెనీస్ కి సంబంధించిన ఎంప్లాయీస్ కి సంబంధించి వర్క్ ఆపర్చునిటీస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఒక ఇంపాక్ట్ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ మీద డీప్ గా ఉండే అవకాశం ఉంది. కానీ పర్సనల్ గా నాకేమనిపిస్తుంది అంటే, స్పెషల్లీ జనవరి బిగినింగ్ లో అనుకుంటాను, జనవరి 7th అరౌండ్ $10 బిలియన్ రైజ్ చేయబోతున్నారు ఆంథ్రోపిక్ వాళ్ళు అట్ ద వాల్యుయేషన్ ఆఫ్ $350 బిలియన్. ఎంటైర్ ఆంథ్రోపిక్ ఆ క్లాడ్ ని $350 బిలియన్ పెట్టి $10 బిలియన్ దగ్గరగా రైజ్ చేయబోతున్నారు. అండ్ $350 బిలియన్ లో ఆ కంపెనీని చూడాలంటే ఓన్లీ క్లాడ్ ఆర్ సర్టైన్ సర్వీసెస్ ఇస్తుంటే అవ్వదు కదా. మేము ఇంకా చాలా పెద్దది చేయబోతున్నాం అని మార్కెట్ కి చెప్పాలి ఫండ్ రైజింగ్ కోసం. ప్రాబబులీ అలా ఏమన్నా వీళ్ళు ఒక మెగా థింగ్ లాంచ్ చేస్తున్నాం అని చెప్పి ఫండ్ రైజ్ చేస్తారా? ఇది చాలా నెగ్లిజిబుల్ పోర్షన్. డౌట్ అంతా కూడా ఫండ్ రైజ్ ప్యారలల్ గా ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి చేసిందా, లేకపోతే ఫండ్ రైజ్ నిజంగానే ఒక మెగా అనౌన్స్మెంట్, అది రియల్ థింగ్, ఫుల్ పొటెన్షియల్ ఉంటున్న థింగ్, లైక్ ఏదో ఒకటి రిలీజ్ చేసేది ఫ్లాప్ అయ్యే థింగ్ కాదు, ఫుల్ పొటెన్షియల్ తో ఫుల్ బ్యాక్ టెస్టెడ్ గా ఓ ఎంటర్ప్రైజెస్ కి ఇస్తే వాళ్ళు దాని ఒక హిట్ మోడల్ లా చూసే లాంటి నిజం ఏఐ టూల్ ఆర్ ప్లగ్ఇన్ వీళ్ళు డెవలప్ చేసుకున్నారా? దెన్ ఈ కేసులో మాత్రం నిజంగా అలాంటి ప్లగ్ఇన్స్ డెవలప్ అయి మిగిలిన వాళ్ళు కూడా ఇలాంటివి డెవలప్ చేసి పెద్ద కంపెనీస్ కి సంబంధించిన టోటల్ సొల్యూషన్స్ ని ఆ ప్లగ్ఇన్స్ ద్వారా తీర్చేస్తే, దెన్ వాట్ అబౌట్ ద మెగా కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఏవైతే అవుట్ సోర్సింగ్ ద్వారా ఇప్పటి వరకు ఎర్నింగ్ ని పొందుతూ వచ్చాయో వాటి ఒక ఉనికి ఎంత వరకు ఉంటుందనేది తెలియాల్సిన విషయం. అండ్ ఫోర్స్ఫుల్ గా అయినా సరే ఈ ఐటీ కంపెనీస్ అన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఒక స్ట్రాంగ్ ప్రొడక్ట్ ఆర్ ఒక స్ట్రాంగ్ మోట్ మనకి లేకుండా వేరొక కంపెనీ డెవలప్మెంట్ కోసం మన సర్వీసెస్ ని ఇవ్వడానికి ఆర్ అవుట్ సోర్సింగ్ రిలేటెడ్ గా వర్క్స్ కోసం మనం చేయడానికి మాత్రమే మనం ఉండిపోతూ ఉంటే ఒక్క ఏఐ ప్లగ్ఇన్ ఆర్ ఏఐ టూల్స్ చాలా డిస్రప్షన్ బిజినెస్ లో తీసుకొని వచ్చే అవకాశం ఉంది ఓవర్ నైట్ లో. నేను పర్సనల్ గా ఆంథ్రోపిక్ సంబంధించి వచ్చిన ఈ డెవలప్మెంట్ సక్సెస్ కాకూడదనే కోరుకుంటున్నాను. చాలా మంది తప్పుగా అనుకోవచ్చు, ఒక కంపెనీని ఎందుకు సక్సెస్ కాకూడదు అనుకున్నారు, ఎందుకంటే ఇది ఒకటి సక్సెస్ అయ్యి ఇలాంటివి మళ్ళీ
ఫర్దర్ గా వస్తుంటే బికాస్ ఒక మోడల్ అర్థమవుతున్నప్పుడు ఆర్కిటెక్ట్స్ అందరూ కూడా ఆర్కిటెక్ట్స్ ఇది డెవలప్ చేస్తున్న వాళ్ళు, డిజైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సిమిలర్ మోడల్, సిమిలర్ ప్యాటర్న్స్ తోనే మిగిలినవి తీసుకొస్తూ ఈ ఐటీ కంపెనీస్ కి సంబంధించిన ఎంటైర్ బిజినెస్ ని సింపుల్ గా వీళ్ళు పోటీ పడుతూ తక్కువ ధరకు ఆఫర్ చేస్తారంటారు. కంపెనీస్ కి లాభమే, బట్ అది ఎంప్లాయీస్, వేలాది మంది ఎంప్లాయీస్ మీద ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. అది ఎకానమీకి కూడా మంచిది కాదు. కాబట్టి నేను అలా అంటున్నాను. బట్ ఎనీవే మనకు తెలియదు నెక్స్ట్ ఏం జరుగుతుందని. ఆంథ్రోపిక్ వాళ్ళ ఫండ్ రైజింగ్ అయితే మాట నిజం. మీరు చూస్తే $183 బిలియన్ దగ్గరగా వాల్యూ అయిన కంపెనీ అది సెప్టెంబర్ 2025 లో జస్ట్ ఫ్యూ మంత్స్ లోనే $350 బిలియన్ కి వెళ్ళిపోయింది. అంటే వినాలి కదా, $183 బిలియన్ పోస్ట్ మనీ వాల్యుయేషన్ లో ఉన్నది $350 బిలియన్ కి వెళ్ళిందంటే లాజిక్ ఉండాలి కదా. సో ఇలాంటి లాజిక్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా హాఫ్ కంప్లీటెడ్ ప్రొడక్ట్ ఏమైనా వాళ్ళు అడ్వర్టైజ్ చేసి ఫండ్స్ రైజ్ చేయాలనుకుంటున్నారా, ఆర్ ఫుల్లీ డెవలప్డ్ మెచ్యూర్డ్ ప్లగిన్స్ ఆర్ మెచ్యూర్డ్ టూల్స్ తో వాళ్ళు మార్కెట్ ని హిట్ చేస్తున్నారు. అలా చేస్తున్నారేమో అని మార్కెట్స్ భయపడి పెద్ద మొత్తంలో ఐటీ స్టాక్స్ అన్ని కరెక్ట్ అయ్యాయి. ఇలా గతంలో ఐటీ స్టాక్స్ కరెక్ట్ అయింది 2020లో. దాని తర్వాత ఎప్పుడు ఇంతలా ఫాల్ మనకి కనిపించలేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఆంథ్రోపిక్ ఒక వాల్యుయేషన్ $350 బిలియన్ అనుకుంటే అది సుమారుగా ఇండియన్ రూపీస్ లో చూస్తే 31.5 లక్షల కోట్లు. అంటే ఇక్కడ చూడండి, మన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, ఎల్టీఐ మైంట్రీ, టెక్ మహేంద్ర, పెర్సిస్టెంట్ ఈ అన్నిటి కంపెనీల్ని యాడ్ చేసిన 28 లక్షల కోట్లే వస్తుంది. అండ్ అన్ని కంపెనీల్లో కలిపి 16 లక్షల ఎంప్లాయీస్ దగ్గరగా ఉన్నారు ఆ 780 కంపెనీస్ లో. కానీ ఈ ఆంథ్రోపిక్ లో 2100 ఎంప్లాయీస్ ఉన్నారు. 2100 ఎంప్లాయీస్ పనిచేస్తున్న కంపెనీకి ఒక ప్రొడక్ట్ డెవలప్ చేసి 16 లక్షల మంది పనిచేస్తున్న ఐటీ కంపెనీస్ ఒక బిజినెస్ ని దెబ్బతీస్తే ఎకానమీ యొక్క ఆర్డర్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇదే ప్రధానమైన కారణం ఆ ప్రొడక్ట్ అంత సక్సెస్ అవ్వకపోతే బాగుండు అని నేను అనుకోవడానికి. అంతేకాని నాకు ఆంథ్రోపిక్ కంపెనీకి అగెనిస్ట్ గా ఎటువంటి వ్యూ లేదు. అండ్ ఇది ఎవరికైనా బ్యాడ్ గా అనిపించుంటే నన్ను క్షమించాలి. బట్ వన్ థింగ్ ఈజ్ షూర్, మన ఐటీ కంపెనీస్ దగ్గర మంచిగానే క్యాష్ ఉంది. వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకొని ప్రొడక్ట్ డెవలప్మెంట్ రిలేటెడ్ గానా సర్టెన్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ పరంగానా అడుగులు వేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఎవరెవరైతే ఐటీ ఫీల్డ్స్ లో ఉంటున్నారో దయచేసి ఏఐ రిలేటెడ్ గా ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటున్నా, మీరుంటున్న ఫీల్డ్ లో ఎటువంటి అదర్ ఆపర్చునిటీస్ ఉంటున్నా, దానికి సంబంధించిన ఏదైనా లాజికల్ పాత్స్ ఉంటున్నా ఒకసారి చూడండి. డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ షిఫ్ట్ అయితే మనకి ఐటీ ఇండస్ట్రీలో ఇంకా కమింగ్ ఇయర్స్ లో కనిపిస్తుంది. ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క కంపెనీ ఏఐ రిలేటెడ్ గా సర్వీసెస్ ని అందించాల్సిన పరిస్థితికి అయితే వెళ్తుంది. కాబట్టి స్లోగా వాళ్ళ ఎంప్లాయీస్ ని కూడా వాళ్ళు ట్రైన్ చేసి ఆ మోడ్ లో ఇండస్ట్రీ డ్రైవ్ అవుతుందని అయితే మనం నెక్స్ట్ డికేడ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కి ఏం రిస్క్ ఉండదేమో. బట్ మీన్ వైల్ డెవలప్ అవుతున్న సిస్టమ్స్ ఎంటైర్ ఇప్పటి వరకు ఉంటున్న ఐటీ ఇండస్ట్రీని అండ్ దాని ఒక పనితీరుని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఎలాంటి డిఫరెంట్ ఆపర్చునిటీస్, ఏ థ్రెట్ లో ఇంపాక్ట్ అవ్వని ఆపర్చునిటీస్ ఏ ఉంటున్నా డెఫినెట్లీ ఒక ఐ వేసి ఉంచండి. అండ్ మన మార్కెట్ గురించి మాట్లాడే ముందు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారా, తను బిజినెస్ లైన్ వాళ్ళకి ఇస్తున్న ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ మాటలు మీకు కూడా వినిపించాలనుకుంటున్నాను. బికాస్ అవి అంత బాగున్నాయి. తను ఏమంటున్నారో తెలుసా, సోవరిన్ గోల్డ్ బాండ్స్ డైరెక్ట్ గా ఆర్బీఐ వాళ్ళ దగ్గర కొని మీరు లాస్ట్ వరకు హోల్డ్ చేస్తే మేము ఏదైతే మాట ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటున్నాం. కానీ మీరు సెకండరీ మార్కెట్ లో కొంటే గోల్డ్ పెరుగుతుందనే కొంటున్నారు, దాని మీద వడ్డీ వస్తుందని కొంటున్నారు, అండ్ మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుందనే కొంటున్నారు. అది జనరల్ గా జరిగేది కదా. కానీ తినేమంటున్నారంటే, మీరు అలా సెకండరీ మార్కెట్ లో ఇంకెవరి దగ్గర నుంచో సోవరిన్ గోల్డ్ బాండ్ కొని లాభం పొందాలనుకుంటే మరి నేనేం చేయాలి, ఐ మీన్ గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ కూడా కొంత వాటా ఇవ్వండి ట్యాక్స్ రూపంలో. గవర్నమెంట్ డిజర్వ్స్ ఇట్స్ షేర్ అని చెప్తున్నారు. ఐఎమ్ ప్లేసింగ్ ఏ బిట్ ఆఫ్ ప్రీమియం అని చెప్తున్నారు. బట్ నేను చెప్పాలనుకునేది, నిజంగా అలా చేయాలనుకుంటే స్టార్టింగ్ లోనే చెప్పొచ్చు కదా. సెకండరీ మార్కెట్ నుంచి మీరు కొంటే మీ మీద నేను ట్యాక్స్ వేస్తానని స్టార్టింగ్ లో చెప్పొచ్చు కదా. బంగారం ఇంత పెరిగి గవర్నమెంట్ మీద భారం పడుతున్న టైంలో సడన్ గా రూల్స్ ని మారిస్తే గవర్నమెంట్ చెప్తున్న మాటకి వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఐ మీన్ కమింగ్ టైమ్స్ లో ఏదో ఒక పాయింట్ లో ఎన్పిఎస్ రిలేటెడ్ గా ఉన్న ట్యాక్స్ బెనిఫిట్ అనా, లేకపోతే ఈపీఎఫ్ రిలేటెడ్ గా ఉన్న ట్యాక్స్ బెనిఫిట్ అనా, ఆర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ రిలేటెడ్ ఉన్న ట్యాక్స్ బెనిఫిట్ అనా, ఏదో ఒక దాంట్లో గవర్నమెంట్ కూడా వాటా కావాలని అనడం సడన్ గా ఉంటే అసలు ఎలా ఇది లాజిక్ అవుతుంది? వేస్తే ముందే వేసేసేయాలి కంప్లీట్ గా. ఫస్ట్ ఒక రూల్ చెప్పి బంగారం బాగా పెరిగింది కదా అని ఇంకొక రూల్ ని తీసుకురావడం కరెక్ట్ అయితే కాదు. అండ్ గతంలో కూడా గోల్డ్ రిలేటెడ్ గా సడన్ గా ట్యాక్స్ చేంజెస్ అయితే చేశారు. దాంతో సడన్ గా గోల్డ్ పడినప్పుడు ఇండియా మార్కెట్ లోనే, ఇంటర్నేషనల్ మార్కెట్ లో కాదు. దాని ఆ పాయింట్ లో ఎస్జీబీ సోవరిన్ గోల్డ్ బాండ్స్ ని మెచ్యూరిటీకి కాల్ చేశారు. సెట్ సర్టెన్ పాయింట్ ప్రతి బడ్జెట్ లో కూడా గోల్డ్ రిలేటెడ్ గా సర్టెన్ చేంజెస్ చేస్తూ ఖజానా మీద, ప్రభుత్వం మీద భారం తగ్గించుకునే ప్రయత్నం అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా డేటా మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలో చెప్పాను 5,000 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ బై చేశారని. గత 3 నెలల్లో ఇది హైయెస్ట్ నెంబర్. ఆల్సో షార్ట్ కవరింగ్ కూడా జరిగింది. సిగ్నిఫికెంట్ గా కాదు, కన్సిడరబుల్ గానే జరిగింది. 88% దగ్గరగా ఉన్న నెట్ షార్ట్స్ 83% కి వచ్చాయి. ఇంకా ఒకవేళ ఏదైనా పాజిటివ్ అప్డేట్ ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఈ డీల్ ఒక ఫైనలైజేషన్ లో ఇంకేదైనా అనౌన్స్మెంట్స్, మంచి అనౌన్స్మెంట్స్ ఇండియాకి ఫేవరబుల్ గా ఉంటే, రష్యాతో కూడా రిలేషన్ ని
స్టెబిలైజ్ చేసుకోగలుగుతుంది ఇండియా అంటే ఇవన్నీ కూడా ఇండియా ఇంత కాలం వెయిట్ చేసి కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ కి ఒక సార్థకతని తీసుకొస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ రెడ్ లోనే క్లోజ్ అయినాయి. ఇవాళ కొంత గ్రీన్ ఓపెనింగ్ ని చూపిస్తూ ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ గ్రీన్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్ ఇవాళ గ్రీన్ గానే ఉన్నాయి. బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఏఐ రిలేటెడ్ గా వచ్చిన స్ట్రాంగ్ సెట్ బ్యాక్ ఆల్మోస్ట్ నిఫ్టీలో 11% దగ్గరగా వెయిటేజ్ ఉంటుంది. అది పడితే పడింది, మరి బ్యాంక్స్ ఇతర సెక్టార్స్ భారీగా పెరగచ్చు కదా అంటే ఐటీ సెక్టార్ ఒక్కటి ఇంపాక్ట్ అవుతుందంటే దాంట్లో ఎన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ రిలేటెడ్ గా ఒకవేళ వాళ్ళ ఇన్కమ్స్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపాక్ట్ ఉందనే మార్కెట్ క్వశ్చన్ మార్క్ వచ్చినా ఫస్ట్ ఆ రియల్ ఎస్టేట్ మార్కెట్, ఎఫ్ఎంసీజీ మార్కెట్ అండ్ అదర్ స్పేసెస్ అన్నిటిని కూడా ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ స్పేస్ సహా ఇంపాక్ట్ అనేది ఆ స్ట్రగుల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఓన్లీ యాజ్ అన్ ఐటీ ఇండెక్స్ ఇవాళ 6% దగ్గరగా పడింది. బట్ టు ద ఫేవర్ ఇవాళ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5% దగ్గరగా పెరిగి సుమారుగా 1.2% దగ్గరగా క్లోజ్ అవుతుండడం పోర్ట్ఫోలియోలో ఉంటున్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచిగానే పెరుగుంటాయి. అండ్ ఇవాల్టి నుంచి ఆర్బీఐకి సంబంధించిన 3-day మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ఉంది. ఇవాళ జరుగుతుంది, రేపు జరుగుతుంది. దీని ఒక ఫైనల్ అవుట్కమ్ 6వ తేదీ మార్నింగ్ 10:30 అరౌండ్ మనకైతే అప్డేట్ అవుతుంది. మార్కెట్ ప్రెసెంట్ రేట్ కట్ ఉంటుందేమని మార్కెట్ చాలా టైం బ్యాక్ అనుకుంది, కానీ రీసెంట్ టైమ్స్ లో రేట్ కట్ కాదు పాజ్ ఉంటుందని అలా అనుకుంటున్నారు. రేట్ కట్ ఉంటే మాత్రం అది మార్కెట్ కి మంచిది. అది రేపు కాదు, ఎల్లుండి February 6th మార్నింగ్ 10:30 అరౌండ్ అప్డేట్ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ ఇప్పుడే ఎఫ్ఐడిఐ డేటా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐఎస్ సుమారుగా 30 కోట్లకి కొంటూ ఉంటే డిఐఎస్ సుమారుగా 250 కోట్లకు కొంటున్నారు. సిగ్నిఫికెంట్ గా మనకేం నెంబర్ కాకపోతున్నా అట్లీస్ట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేయడాన్ని ఆపుతున్నారన్న ఒక పాజిటివ్నెస్ అయితే మనకి డేటాలో లాస్ట్ 2 days నుంచి అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియోలో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ హెచ్ఏఎల్ గురించి మాట్లాడుకోవాలి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇవాళ స్టాక్ భారీగా పడిందా? దీనికి కారణం ఏఎంసీఏ ఫైటర్ జెట్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ జనరేషన్ ఏఎంసీఏ ఫైటర్ జెట్స్ రిలేటెడ్ గా చాలా మంది పోటీ అయితే పట్టారు. కానీ దాని రిలేటెడ్ గా ఎవరెవరు ఫైనల్ గా నెక్స్ట్ ఎంపిక అవడానికి ఛాన్స్ ఉందని షార్ట్ లిస్ట్ చేసే ఒక ప్రక్రియలో హెచ్ఏఎల్ బయటకు వచ్చిందని. ఇది ఆల్మోస్ట్ ఒక 15,000 crore దగ్గరగా ఉంటున్న ఆపర్చునిటీ 120 జెట్స్ రిలేటెడ్ గా. ఇది హెచ్ఏఎల్ వాళ్ళకి వెళ్తుందనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్ఎన్టీ వాళ్ళు, బిఈఎల్ ప్లస్ భారత్ డైనమిక్స్ వాళ్ళు కలిసి ఉంటున్న ఈ కూటమి అండ్ భారత్ ఫోర్జ్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా బిఈఎంఎల్ అండ్ డేటా ప్యాటర్న్స్ వాళ్ళతో కలిసే ఉన్నారు. ప్రోటోటైప్స్ రిలేటెడ్ గానే 15,000 crore దగ్గరగా పక్కన పెట్టారు. ఏఎంసీఏ అంటే అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇదొక ఫైటర్ జెట్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 2035 లోపు వీటిని ప్రొక్యూర్ చేసుకోవాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే అనుకుంటుంది. బట్ అందులో నుంచి హెచ్ఏఎల్ బయటకు వచ్చేస్తూ ఉండడం, బిజినెస్ ఉంటుంది అనుకున్నది చేజారి వెళ్ళిపోతుండేసరికి హెచ్ఏఎల్ బిజినెస్ మీద, వాల్యుయేషన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి స్టాక్ లో ఇవాళ మనం సెల్లింగ్ ప్రెషర్ ని చూస్తున్నాం. బట్ ఫర్దర్ క్లారిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే హెచ్ఏఎల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు డిఆర్డిఓ దగ్గర నుంచి ఏఎంసీఏ రిలేటెడ్ గా, అడ్వాన్స్డ్ మల్టీ రోల్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ గా. బట్ వార్తా పత్రికల్లో మాత్రం హెచ్ఏఎల్ బయటకు వచ్చేసిందని ఇలా క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఇదేంటో కంపెనీకి తెలియకుండా వార్తా పత్రికలు, మీడియా ఛానల్స్ మాత్రం అది బయటకు వచ్చేసిందని ఇలా ఇవాళ స్ట్రాంగ్ గా పబ్లిష్ చేస్తూ ఉండడం స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎలా ఉంటుందని. నెక్స్ట్ గోల్డియం ఇంటర్నేషనల్ వీళ్ళకి 80 crore విలువ చేసే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ జ్యువెలరీ ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ యుఎస్ క్లయింట్స్ దగ్గర నుంచి లభించిందని, ఇది April 30, 2026 లోపు కంప్లీట్ చేసుకుంటారని గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ బిహెచ్ఎల్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి 1200 నుంచి 1500 crore విలువ చేసే ఆర్డర్స్ లభించాయని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ సెబీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఇప్పటి వరకు చేసిన చేంజెస్ సరిపోతున్నాయి. ఇంకొక కొత్త చేంజెస్ గురించి వీళ్ళు ఇప్పుడు ఎటువంటి కన్సిడరేషన్ లోకి లేమని ప్రెసెంట్ సెబీ యొక్క చైర్మన్ తుహిన్ కాంత పాండే గారు అప్డేట్ చేస్తున్నారు. ఎస్టిటి హైక్ తర్వాత ఫర్దర్ గా ఇంకేదైనా ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా చేంజెస్ ఉంటాయంటే అలాంటివి ఉండవనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ధరలు ఎవరైతే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటారో, వేరొక దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంటారో వాళ్ళకి చీప్ గా గవర్నమెంట్ ధరల్ని ఉంచడానికి ఇంపోర్ట్ పైన వేస్తున్న డ్యూటీని వేరే దేశాల నుంచి ఇక్కడికి గోల్డ్ తెచ్చుకుంటూ ఉంటే దాని మీద వేసే ట్యాక్స్ ని కట్ చేసిందని, గోల్డ్ రిలేటెడ్ గా $50 దగ్గరగా ఇంపోర్ట్ డ్యూటీ కట్ చేస్తూ పర్ 10 grams కి కట్ చేస్తూ 1518 గా ఉంచుతుందని, సిల్వర్ రిలేటెడ్ గా $800 దగ్గరగా పర్ కేజీకి కట్ చేస్తూ 2657 పర్ కేజీకి బేస్ ఇంపోర్ట్ డ్యూటీని గవర్నమెంట్ డిసైడ్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఎవరెవరైతే గోల్డ్ అండ్ సిల్వర్ ని వేరే దేశాల నుంచి తెచ్చుకుంటుంటారో వాళ్ళకి ట్యాక్స్ రూపంలో ఈ బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ కెపాసిటీ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 445 crore విలువ చేసే కాంట్రాక్ట్ నోయిడాలో లభించిందని, సివిల్ అండ్ స్ట్రక్చరల్ వర్క్స్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. నెక్స్ట్ M&M వాళ్ళకి 35,000 units
ఆఫ్ సింగిల్ క్యాబ్ స్కార్పియో ఆర్డర్ లభించిందని, ఇండోనేషియా రిలేటెడ్ గా వీళ్ళు ఇవి ఎక్స్పోర్ట్ చేయబోతున్నారని, ఈ ఆర్డర్ తో ఎంటర్ FY25 రిలేటెడ్ గా టోటల్ ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ ని వీళ్ళు క్రాస్ చేశారని M&M వాళ్ళు చెప్తున్నారు. వెరీ బిగ్ ఆర్డర్, లైట్ కమర్షియల్ వెహికల్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ ఇది. నెక్స్ట్ సిగాచి ఇండస్ట్రీస్ జూన్ 2025 లో ఫైర్ ఇన్సిడెంట్ జరిగి చాలా మంది ప్రమాదవశాత్తు కాలం చేశారు కదా, దీని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఎలా ఇంత పెద్ద ప్రమాదం జరిగేలా కంపెనీ చర్యలు ప్రాపర్ గా తీసుకోలేకపోయిందని ఈ కంపెనీ యొక్క CEO అండ్ MD అమిత్ రాజ్ సిన్హా గారిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో స్టాక్ ఆ పాయింట్ లో బానే పడింది. కానీ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆ MD అండ్ CEO కి బెయిల్ ని గ్రాంట్ చేసింది అంటూ ఉండడం సుమారుగా 14% దగ్గరగా స్టాక్ పెరిగింది. యాక్సిస్ కేట్స్ వాళ్ళకి రీసెంట్ గా జరిగిన US ఇండియా ట్రేడ్ డీల్ తర్వాత US సైడ్ నుంచి వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ మిస్ట్రాల్ సొల్యూషన్ కి ఒక మంచి ఇంటర్నేషనల్ ఆర్డర్ లభించిందని, అరౌండ్ $1.4 మిలియన్ విలువ చేసే డీల్ వీళ్ళు గెలుచుకున్నట్టు యాక్సిస్ కేట్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో US కస్టమర్స్ దగ్గర నుంచి ఫర్దర్ గా వీళ్ళకి డీల్స్ పెరుగుతున్నట్లయితే మనం గమనించవచ్చు. ఆఫ్టర్ ఈ US ఇండియా ట్రేడ్ డీల్ IRDA వాళ్ళు బోర్డ్ మీటింగ్ ని February 6th కండక్ట్ చేసి QIP రిలేటెడ్ గా, అంటే వేరియస్ ఇన్వెస్టర్స్ కి షేర్స్ ని అలాట్ చేసి డబ్బులు రైజ్ చేయడం రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారంటున్నారు. చూడాలి మరి ఏ ఫ్లోర్ ప్రైస్ మీద ఈ QIP ని కమింగ్ టైమ్స్ లో తీసుకొస్తారని. నెక్స్ట్ టైమ్ టెక్నో ప్లాస్ట్ వాళ్ళు ఉన్నారా, వీళ్ళు బల్గేరియాకి సంబంధించిన కంపెనీతో టైఅప్ అయి అడ్వాన్స్డ్ VRLA స్టేషనరీ ఆర్ రిజర్వ్ పవర్ బ్యాటరీస్ ని మన ఇండియాలో ఉంటున్న డేటా సెంటర్స్ కి, IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, BFSI కి అంటే బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి సప్లై చేయబోతున్నారని అప్డేట్ చేస్తున్నారు. ఈ టైమ్ టెక్నో ప్లాస్ట్ అండర్ లో పవర్ బిల్డ్ బ్యాటరీ సెగ్మెంట్ ఉంది. వీళ్ళు ఇంటర్నేషనల్ గా ఉన్న బల్గేరియా కంపెనీతో టైఅప్ అయి ఈ కమింగ్ టైమ్స్ లో బ్యాటరీస్ ఒక డిస్ట్రిబ్యూషన్ కమింగ్ టైమ్స్ లో ఇండియాలో చేయబోతున్నారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ కు సంబంధించి ఎగ్జిస్టింగ్ ఉంటున్న CEO ఒక టర్మ్, ప్రశాంత్ కుమార్ గారి టర్మ్ ఎండ్ అవుతూ ఉండడం, ఎస్ బ్యాంక్ వాళ్ళు ఇంకొక కొత్త CEO పేరునైతే అనౌన్స్ చేశారు. మిస్టర్ వినయ్ మురళీధర్ గారు. తను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా రీటైల్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ ని హెడ్ చేశారు November 30, 2025 వరకు. ఇప్పుడు తన నేతృత్వంలో ఎస్ బ్యాంక్ ముందుకు వెళ్తుందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీటైల్ బిజినెస్ ని మంచిగా నడిపిన వ్యక్తి ఇప్పుడు ఇందులోకి వస్తుండడం, SBI మంచిగానే గ్రో అవుతుంది, అదొక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాబట్టి. బట్ దీని కానీ వినయ్ మురళీధర్ గారు టర్న్ అరౌండ్ చేయగలిగితే విత్ రెస్పెక్ట్ టు రీటైల్ సెగ్మెంట్, దెన్ ఇన్వెస్టర్స్ కి మంచి డేస్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ NGL ఫైన్ కెమ్, వీళ్ళు వెటర్నరీ రిలేటెడ్ గా ఈ పెట్ అనిమల్స్ ఉంటాయి కదా, వాటికి కావాల్సిన డ్రగ్స్ కి ఇంటర్మీడియట్స్ ని తయారు చేస్తుంటారు. ఈవెన్ వాటికి డ్రగ్స్ ఆర్ ఫార్మాస్యూటికల్స్ ని కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ గ్లోబల్ గా ఉన్న టాప్ 10 యానిమల్ బేస్డ్ కంపెనీస్ కి, ఈ ఫార్మా కంపెనీస్ కి 5 వీటికి వీళ్ళే సప్లయర్. అండ్ వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఈ నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంటాయి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 43% ఇంప్రూవ్ అయింది. మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం వల్ల ప్రాఫిట్ 1129% జంప్ అయింది. ఎస్, అదర్ ఇన్కమ్ ఉంది 4 crore. ఈవెన్ దాన్ని తీసి చూసినా సరే ప్రాఫిట్ సిగ్నిఫికెంట్ గా పెరిగినట్టు యానిమల్ ఈ పెట్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తున్నట్లుంది. క్లియర్లీ వీళ్ళ నెంబర్స్ లో అది కనిపించింది. ఈవెన్ షీలా ఫోమ్ వాళ్ళ నెంబర్స్ కూడా సాలిడ్ ఉన్నాయి. రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 11% పెరుగుతూ మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్ 212% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. ఇక్కడ కూడా అదర్ ఇన్కమ్ కొంత పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ లో. లాస్ట్ టైం 8 crore ఉంటే ఇప్పుడు 15 crore. బట్ స్టిల్ దాన్ని రిమూవ్ చేసి చూసిన సిగ్నిఫికెంట్ జంప్ మనకి ప్రాఫిట్ లో కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కంపేర్ చేసినప్పుడు గుర్తుంచుకోవాలి, లాస్ట్ క్వార్టర్ లో వాళ్ళకి ఒక 8 crore దగ్గరగా ఎక్సెప్షనల్ లాస్ ఉంది. దాన్ని సెట్ ఆఫ్ చేసి మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపేర్ చేయాలి. సో ఇయర్ ఆన్ ఇయర్ ది బెస్ట్ నెంబర్స్ షీలా ఫోమ్ వాళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ ట్రెంట్ ఒక నెంబర్ నాకైతే కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉన్నాయి. బికాస్ రెవెన్యూని సేల్స్ లో ముందే చెప్పేశారు. మార్జిన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ కంటే ఆపరేటింగ్ మార్జిన్స్ వీళ్ళు 20% దగ్గరగా మెయింటైన్ చేశారు. దీంతో ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అయింది. బట్ మార్జిన్ సైడ్ వస్తున్న ఇంప్రూవ్మెంట్ నెంబర్స్ ని రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న కంటిన్యూస్ నెగిటివిటీ నుంచి కొంత బెటర్ సైడే పెట్టొచ్చు. బికాస్ రెవెన్యూస్ ముందుగానే మార్కెట్ కి తెలుసు, మార్జిన్స్ బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ ADF ఫుడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ 29% ఇంప్రూవ్ అవుతూ లాస్ట్ ఎంత పోలిస్తే ఈసారి అదర్ ఇన్కమ్ తగ్గడం కారణంగా ప్రాఫిట్ 20% దగ్గరగా గ్రో అయింది. ఈసారి వీళ్ళకి ఎక్సెప్షనల్ లాస్ 7 crore దగ్గరగా ఉంది. దాన్ని కూడా మనం తీసి చూస్తే ఓవరాల్ ADF ఫుడ్ ఒక నెంబర్స్ బాగున్నాయి. ఆల్సో FY27 లోపు వీళ్ళు 1000 crore రెవెన్యూ మార్క్ ని కూడా హిట్ చేస్తారని, వీళ్ళ క్యాపెక్స్ ఆన్ గోయింగ్ రైట్ ట్రాక్ లోనే వెళ్తుందని, ఫేజ్ 1 Q4 FY26 లో నెక్స్ట్ క్వార్టర్ లో కమర్షియల్ యూటిలైజేషన్ లోకి వస్తుందనేలా మేనేజ్మెంట్ కామెంటరీ చేస్తూ ఉంది. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్ అండ్ మంచి ట్రాజెక్టరీ కూడా రెవెన్యూస్ పరంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ మీలో చాలా మంది వాడే అమృతాంజన్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. రెవెన్యూస్ 15% పెరిగాయి. మార్జిన్స్ ఎక్స్పాండ్ అవుతూ ప్రాఫిట్ కూడా ఎక్సెప్షనల్ లాస్ ఐటమ్ ని మనం ఎక్స్క్లూడ్ చేసి చూసినప్పుడు ఇయర్ ఆన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ అనే పెరిగింది. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ భారత్ కోకింగ్ కోల్ వాళ్ళ నెంబర్స్ అనౌన్స్ అయ్యాయి. రెవెన్యూ
రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 8.2% పెరిగిన ఇయర్ ఆన్ ఇయర్ లో 25% దగ్గరగా డ్రాప్ అయింది. మార్జిన్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అవుతూ ఉండడం. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గతంలో ప్రాఫిట్ పోస్ట్ చేసిన వాళ్ళు కాస్త ఈసారి లాస్ ని పోస్ట్ చేశారు. ఈవెన్ అదర్ ఇన్కమ్ కూడా ఈసారి ఎక్కువగానే వచ్చింది. కానీ బిజినెస్ రిలేటెడ్ గా లో మార్జిన్స్ స్ట్రాంగ్ గా బాటమ్ లైన్ ని ఇంపాక్ట్ చేశాయి. దీంతోనే స్టాక్ లో కూడా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ మనకి కనిపించింది. ఓవరాల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే నెంబర్స్ బిలో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇది ఐపీఓగా వచ్చి బాగా పెరుగుతున్నప్పుడు ఇది కొనొచ్చా అన్న దగ్గర కూడా ఒక్కసారి నెంబర్స్ రానివ్వండి. ఆ నెంబర్స్ ఏమాత్రం డిసప్పాయింటింగ్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అయినా ఈ మధ్య కాలంలో పెరిగిన దాని రిలేటెడ్ గా ప్రాఫిట్ బుకింగ్ మనకి నెంబర్స్ టైంలోనే కనిపిస్తూ ఉంటుంది. సరే మరి నేను ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.